సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మాసైపేట మండల కేంద్రంలో ఉపాధ్యాయుల సమస్యలపై తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం నాయకులు తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. సిపిఎస్ విధానం ద్వారా ఎంతో మంది ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానం అమలు చేసి ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోరారు. పాత పెన్షన్ విధానం కోసం తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం పోరాటం చేస్తుందన్నారు. ఈరోజు మేము ఇక్కడ సమావేశం అయింది. సిపిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అందరం కోరుకుంటున్నాము. అందుకనే మేము ఇప్పుడు ఇక్కడ మండల ఆఫీస్కి వచ్చేసి మా యొక్క వినతి పత్రాన్ని సమర్పించాము. ముఖ్యంగా ఉద్యోగులకు కావాల్సింది రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యంలో వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటూ ఒక భరోసాతో బ్రతకాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక పెన్షన్ అనేది అవసరం. కాబట్టి ఈ పెన్షన్ అనేది లేకుండా చేసి ఇన్ని రోజులు కష్టపడినటువంటి ఎంతోమంది ఉద్యోగులకు నిరాశ ఉంది. కాబట్టి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని ప్రకటించాలని మేము ప్రభుత్వంని మా తపస్సు బృందం ద్వారా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. రద్దు పైన తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జీవో 28 అనేటువంటిది తీసుకొచ్చి అంతకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిపిఎస్ను కొనసాగిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ జీవో 28కి వ్యతిరేకంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పాఠశాలలో నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలపడంతో పాటు మండల తహసీల్దార్ గారికి మా వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఈ మా నిరసన లేఖ ద్వారా సిపిఎస్ రద్దు చేయడానికి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని చెప్పేసి మాసాయిపేట మండల తపస్సు సంఘం ద్వారా కోరడం జరుగుతుంది. నమస్కారం. నూతన పెన్షన్ విధానం అమలు చేస్తున్నారో అది ఉద్యోగుల పట్ల గుదిబండలా మారినటువంటి అంశం ఉద్యోగ లోకానికి అందరికీ తెలుసు. ఈ ఉద్యోగులకు శాపంగా మారినటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం, ఆ ఎంఆర్ఓ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ వినతి పత్రం చేయడం ద్వారా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలనే ఒక డిమాండ్తో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగానే మాసాయిపేట మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఇది కొత్తగా నియామకమైనటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రమాదవశాత్తు మరణిస్తే ఆసరా పెన్షన్ కంటే తక్కువ పెన్షన్ తీసుకున్నటువంటి ఉద్యోగ కుటుంబాలు కూడా మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి ఉద్యోగ కుటుంబాలను వాళ్ళను సర్వైవ్ కావడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, భారత్ మాతాకి జై.